ఒరే బాబు 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 ఏంట్రాలు రోజా ఇంకా జగన్ ఇంకా కరెక్ట్ గా చూపించలేదు. ఇంకా జగన్ చూపించలేదు. ఇంకా జగన్ మొండితనం అంటే ప్రతి ఒక్క నోరు ముయాల్సిందే సినిమాలో. అంటే అది డైరెక్ట్ పర్సనల్ మోటో కదా, దానికి ఎవరు అయినా జగన్ అంటే ఊరికి డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నాను అన్నప్పుడు ఆ ఉచిత స్కీములు తీసి డెవలప్మెంట్ మీద పెడితే జగన్ కొట్టే మొగోడు ఎవరు లేదు. మొగోడు తెలిసినా ఏం కాదు. జగన్ క్యారెక్టర్ డబ్బులు ఇచ్చి తీసుకుంటాను అన్నప్పుడు. సూపర్ భయ్య సినిమా చూడండి. ఇకపోతే కొడాలి నాని ఆ జుట్టు ఆ హెయిర్ స్టైల్ ఆ బొచ్చు సూపర్ భయ్య. నీకు ఆ బొచ్చు వల్ల నీకు అందం వచ్చింది. సినిమా సూపర్. ఇంకేం చెప్తావా భయ్యా? శ్రీరెడ్డి చేపల పులుసు, శ్రీరెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు భయ్యా. ఆవిడ చేపల పులుసు పెట్టుకుంటుంది అంతవరకే. ఈయన సీఎం అంతే, ఇంకా మనకి ఏమవుతుంది. ప్లీజ్ చెప్తాను, సినిమా చాలా బాగుంది. అల్టిమేట్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మొగాడయ్యా. నిజంగా 2024 కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తానని చెప్పగలుగుతా. ఒకటే భయ్యా, ఇంకా మంచి సినిమా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ కొడాలి నాని గారి క్యారెక్టర్ అనేది తక్కువ ఉంది. ఆయన కూడా తనకిచ్చే ఇంపార్టెన్స్ కూడా తనకిచ్చారు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం. నిజంగా జీవన చేసిన ఆ క్యారెక్టర్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే అల్టిమేటెడ్ భయ్యా. సూపర్. నాకైతే బాగా నచ్చింది అన్న సినిమా. నిజంగా పిల్ల కట్టినట్టు చూపించారు రాజకీయం అనేది. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు అలానే చెప్తాను కదా, శర్మిలక్క ఇద్దరు అన్న చెల్లి కాబట్టి ఇద్దరు కలుసుకోవాలి మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. అది విజయమ్మ క్యారెక్టర్, భారతి క్యారెక్టర్ అంతా చాలా బాగుంది. మమ్మూటి వాటిలోనే అయిపోతుందండి, సెకండ్ హాఫ్లోనే అయిపోతుంది. బాగుంది, చాలా బాగుంది. జీవ క్యారెక్టర్ కానీ ఎవరైనా కానీ బాగుంటుంది. బాగానే చేస్తారు. డైలాగ్స్ బాగా చెప్తారు. అన్ని బాగా కలిసి వచ్చింది. స్టోరీ రియాలిటీని తక్కువ చూపించేశారు. వాళ్ళకి నెగిటివ్ సైడ్ ఏమైనా పడుతుందని, కానీ ఇంకా రియాలిటీ ఎక్కువ చూపించింటే చంద్రబాబు నాయుడు చాలా మైనస్ అయ్యేది. ఎందుకు తగ్గించింది వీళ్ళు, ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కదా, అందుకు తగ్గించింది. అయినా జగన్ అనేది ఉచిత స్కీమ్ తీసేయాలండి. ఫస్ట్ హాస్పిటల్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్కే ఇవ్వాలి. ఊరికే జగన్ డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నాడు అందరికీ. అవన్నీ తీసేస్తే డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే జగన్ కొట్టే మొగోడు ఎవరు లేరండి. ఎన్ని పార్టీలు కలిపినా కానీ జగన్ కొట్టే మొగోడే రాదు. 2024లో ఖచ్చితంగా ఇప్పుడు జగన్ గవర్నమెంట్ రానుంది, కానీ మెజార్టీ చాలా బాగుంది. నాకు చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా అన్న, కంటెంట్ ఉన్న సినిమా ఇది. సో అందరికి వెళ్ళి చూడండి అన్న. అంటే మీరు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీతో సంబంధమే లేదన్న. సో అన్ని పార్టీలు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా అన్న యాత్ర సినిమా అనేది. చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా. సో చెప్తున్నా కదా, ఎక్కడ తగ్గేదే లే అన్న. మమ్ముటి గారి యాక్టింగ్ కానీ, జీవ గారి యాక్టింగ్ కానీ అసలు ఉంటాయన్న. నిజంగా వేరే లెవెల్లో. ముఖ్యంగా అసలు సోనియా గాంధీ అన్న ఆమె యాక్టింగ్ అయితే అసలు ఆమె స్టైల్ కానీ ఆమె గ్రేట్ కానీ వేరే లెవెల్ ఉందన్న. ఆమె యాటిట్యూడ్ తో చెప్పే డైలాగ్స్ కూడా ఒక్కొక్క డైలాగ్ కూడా వేరే లెవెల్ చూపించింది. సో సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందంట. ఫస్ట్ ముఖ్యంగా 2 కారణాలు అన్న సినిమా చూడడానికి. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పేరెందుకు మారింది, ఎవరు మార్చారు, ఎలా మారింది అనేది ఒకటి. ఇంకోటి జగన్ అన్న సీఎం ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఎవరి వల్ల అయ్యాడు, ఇదన్న. ఈ 2 క్వశ్చన్స్ మీకు ఆన్సర్ కావాలంటే సినిమా చూడండి యాత్ర టూ. మీ అందరికి పక్కా నచ్చుతుంది అన్న సినిమా అయితే. బాగుందన్న చాలా. కానీ ఒకటే మైనస్ ఏంటంటే అన్న, రోజా గారిని చూపించలేదు. చాలా బాగుంది. మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇది సినిమాలా చూడండి. మరి నెక్స్ట్ వచ్చే వ్యూహంలో ఏమైనా ఉంటుంది. వ్యూహం కూడా వెయిటింగ్ ఫర్ యూ. వ్యూహంలో ఉంటుంది, దానిలో చూపిస్తారు పవన్ కళ్యాణ్ అనేది ఎలా తీసుకున్నాడు, చంద్రబాబు దగ్గర ఎలా కాలు కూర్చున్నాడు అనేది దాంట్లో బాగా చూపిస్తారు. అప్పుడు చూడాల్సింది.
అందరు ఆడియన్స్ అయితే చూడలేరు. అందరు ఆడియన్స్ ఇది పొలిటికల్ కదా. వైఎస్ఆర్ గారి అది కూడా స్పెషల్ గా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రమే చూడగలరు. ఎందుకంటే వైఎస్ఆర్ అభిమానులు కూడా చూడలేరు. ఎందుకంటే షర్మిల గారి క్యారెక్టర్ లేదు అసలు. అదే కదా, ఎందుకంటే తన బిడ్డ క్యారెక్టర్, కూతురు క్యారెక్టర్ లేకుండా ఓన్లీ కొడుకు. నాకు దీన్ని ఆలోచిస్తుంటే నిజంగా అంటే షర్మిల గారిని తీసేసాను విజయం. వీళ్ళంతా ఎందుకు కుటుంబాల నుంచి ఇంత విభేదాలు వచ్చినావనేది మన కనీసం సినిమాలన్నా క్లారిటీ వచ్చేసింటే కూడా బాగుండేది. కనీసం ఆ క్లారిటీ కూడా ఇవ్వలేదు. అది కూడా కొద్దిగా డిసప్పాయింట్. బట్ ఎందుకు ఏమో మనకి తెలియదు. ఓన్లీ పాజిటివ్ కోణం, నెగిటివ్ కోణం కూడా చూపిస్తే బాగుండేది. కానీ జనాలు ఏంటంటే ఇప్పుడు అంటే సినిమాల వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అది మంచి కన్నా కొద్ది చెడు అంటాం కదా, చెడు కొద్దిగా మంచి వచ్చినది. కానీ బట్ ఇప్పుడు రాజధాని ఫైల్స్ మామూలుగా దాన్ని ట్రైలర్ చూసాగానే ఎంతో ఇన్ఫ్లుయెన్స్ అయినారు అంటే జనాలు. బట్ దీన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. బట్ మంచిగా ఉంటే అంటే ఇదే జరిగింటే మంచిదే. బట్ మనకైతే ఈ మూవీ అయితే అంత ఎఫెక్ట్ అయితే ఎక్కువ ఉండదు అన్న నాకు తెలిసి. రాజధాని ఫైల్స్ అయితే ఎఫెక్ట్ చాలా వరకు అంటే లేనివే చూపించారనే ఫీల్ వచ్చింది మొత్తానికి. అంటే లేనివని కాకపోతే దీంట్లో జనాలు ఏమనుకుంటున్నది అయితే చూపించింది. చిన్నగా ఉన్నప్పుడు ఇన్నేటివి అయితే చూపించిండు. బట్ అంటే మీడియాలో వచ్చినట్టు అయితే లేదు. రియాలిటీ కంటే కొద్దిగా ఉంది. కొద్దిగా దాంతో పాటు కొద్దిగా నెగిటివ్ కూడా చూపించింటే బాగుంటుంది. ఇప్పుడు షర్మిల క్యారెక్టర్ కానీ అవన్నీ కూడా పెట్టి వాటి ఏం జరిగిందో చూపించుంటే అంత రియాలిటీగా ఉండేది. బట్ అసలు నెగిటివ్ గా అయ్యే పాయింట్ అన్ని తీసేసి ఓన్లీ పాజిటివ్ గా చూపించారు. అయ్యా అది మాత్రం కరెక్ట్. అంటే ఇది ఎలక్షన్ మీద ఎంతవరకు ప్రభావం చూపించారు? నేను అదే చెప్తున్నా. ఈ మూవీ అంత ప్రభావం చూపించకపోవచ్చు కానీ రాజధాని ఫైల్స్ అయితే ప్రభావం చూపించారు. అది గెలిచిన తర్వాత ఏం జరిగింది అనేది ఆ మూవీ కాబట్టి అది ఇప్పుడు ప్రజెంట్ గెలిచిన తర్వాత ఫిబ్రవరి 15వ తారీఖు వస్తుంది. అదైతే కొద్దిగా ఎఫెక్ట్. అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత స్టోరీ కాబట్టి జనాలందరూ చూస్తున్నారు కాబట్టి అది కొంచెం దాని మీద అవగాహన ఉండొచ్చు అంటారు. అవగాహన పాటు రాజధానిలో ఇష్యూ ప్రతి ఒక్కరు అదే ఉంటుంది. మెయిన్ ఇష్యూ అది. మెయిన్ ఎక్కువ శాతం అది ఇంకా ఎంప్లాయ్మెంట్. ఈ రెండే మెయిన్. ఈ రెండు తప్ప నుంచి ఏపీలో అయితే ఎక్కువ శాతం అయితే ఏమి లేవు. ఊర్ల విషయానికి ఓవరాల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఫ్యాన్స్ అయితే చూడొచ్చు. పొలిటికల్ గా ఇష్టపడుతూ వాళ్ళకైతే బాగానే ఉంటుంది వాళ్ళకి. బట్ ఒక పొలిటికల్ చరిత్రలో ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎలా అయితే గుర్తింపు ఉందో అదే విధంగా ఇప్పుడు సినిమాలో ఒక పొలిటికల్ హీరో సూపర్ స్టార్ ఎలా ఉంటాడో అది జగన్మోహన్ రెడ్డిని చాలా బాగా చూపించారు. నెక్స్ట్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా మూవీ వల్ల ఇంపాక్ట్ అయితే యాత్రతో ఎంత ఇంపాక్ట్ వచ్చిందో దీంతో కూడా డబుల్ ఇంపాక్ట్ వస్తుంది ఖచ్చితంగా. మూవీలో ఏంటంటే చేసింది చూపించారు. చెయ్యింది కళ ఏదో మసిపూసి మరే కార్యమరే అంటారు. అట్లేం లేదు. నెగిటివ్ విషయాలు సినిమా అపోజిషన్ పార్టీని కూడా బాగా ఎలివేట్ చేశారు అని చెప్పి అపోజిషన్ పార్టీ అదే గెలిచింది చూపించారు. 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలిచింది చూపించారు. 14లో గెలిచింది చూపించారు. ఆ తర్వాత దాన్ని చూపించిన తర్వాత జగన్ ఒక డైలాగ్ ఉంది కదా, ఇంటి కూడా ఎంత కొట్టాడో మనం తీసుకున్నాం అని చెప్పేసి అలానే మళ్ళీ 2019లో యాత్ర చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా 2024లో ఏం చేశాడో చెప్పి అధికారంలో రావడానికి ట్రై చేస్తాడు. అంటే యాత్ర 2 సినిమా వల్ల సినిమా మాత్రం చాలా అద్భుతంగా తీశాడండి. అంటే మెయిన్ రాగా డైరెక్టర్ అన్నాడు కదా, యాత్ర ఎలా బాగా తీశాడో దీన్ని కూడా అదే బాగా తీశాడు. అల్టిమేట్ గా తీశాడు. ఒక జీవా మాత్రం ఒప్పుకోవచ్చు. భలే అంటే క్యారెక్టర్ జీవించాడు. జీవా పేరు తగ్గట్టు జీవించాడు క్యారెక్టర్. డెలివరీ ఇంకొకటి ఏదో డైలాగ్ కొడతారు కదా, పిల్లిని అడవిలో ఎడిసిన పిల్లి ఉంటే బోన్లో ఎడిసిన, అది మాత్రం సూపర్. అది పులి జీవా గారు ఎలా చేశారమ్మా? చాలా బాగా చేశారు. సూపర్ యాక్టింగ్ చేస్తారు. జీవ బాగా సెట్ అయ్యారు. చూడొచ్చు. దీనివల్ల ఏమైనా ఏపీ పాలిటిక్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సినిమా? యాక్చువల్లీ పాలిటిక్స్ అయితే ఉందన్నమాట. బట్ ఈ మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఎలా ఏంటి అనేది. అంటే జగన్ అన్న మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది ష్యూర్ గా. జర్నీ ఎంతవరకు చూపించారు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూపించారు? జర్నీ అనేది తను బాగానే తీశారు. బాగుంది. లేదు ఎక్కడ అది లేదు. పవన్ అన్న గురించి ఏమైనా చూపించారు? లేదు అది ఎక్కడ లేదు. ఇది యాక్చువల్లీ మూవీ ఏంటి, సిబిఎన్ క్యారెక్టర్ ఓకే అది బాగుంది. బట్ తను చేసింది ఏంటి చూపించారు అంతే. విలన్ అనేది ఏం లేదండి దీంట్లో. యాక్చువల్లీ తను సంకల్పం పెట్టుకొని తను ఓడిపోయాడు, మరి ఇప్పుడు గెలిచాడు 2019లో. సో అక్కడ విలన్ అంటే సో ఈసారి పక్కన పెడితే సినిమా కామన్ ఆడియన్స్ ఫ్యామిలీతో చూడడానికి ఎలా అనిపిస్తుంది? బాగుంది. యా ఫ్యామిలీతో చూడొచ్చు ష్యూర్ గా. సాంగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఎలా
ఎమోషన్స్ మాత్రం ఇట్స్ రియల్లీ దట్స్ అన్ ఆసమ్ అండి. ఎమోషన్స్ అయితే చాలా బాగా తీశారు. ఎక్కడ వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు తిని ఎలా పైకి ఐ హ్యావ్ టు డూ అని చెప్పేసి చేశారు జగన్, ఐ మీన్ జీవా సార్. సో సేమ్ బేసిక్ గా రీసెంట్ టైమ్స్ లో ఏ బయోపిక్ లేవు, పొలిటికల్ బయోపిక్స్ చాలా రేర్ గా వస్తాం. అవునవును, కానీ ఈ బయోపిక్ మాత్రం చాలా బాగుంది. జగన్ సార్ అంటే ఐ మీన్ జీవా ఏది చేశాడు కదా బయోపిక్, దట్ ఈస్ అన్ ఆసమ్ అండి. వ్యూహం అని యాత్ర అని ఇట్లా బ్యాక్ టు బ్యాక్ జగన్ మీద సినిమాలు వస్తున్నాయి కదా, మీకు ఏమనిపిస్తుంది? కావాలని తీపించుకుంటున్నారు? లేదు లేదు, ఇది కావాలని ఇది యాజ్ యూజువల్ జరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు బయోపిక్స్ అనేవి అందరూ తీస్తూ ఉంటారు. సో ఇట్లాగే తను చేసింది ఏంటి, ఎలా వచ్చారు అనేది యాత్ర 2లో తీసి చూపించారు అంతే. వ్యూహంలో జగన్ క్యారెక్టర్ సెట్ అయ్యారా? జీవా గారు జగన్ గా బాగా సెట్ అయ్యారు? జీవాలో దీంట్లో జీవా గారు బాగా సెట్ అయ్యారు. బాగా సెట్ అయ్యారు. సో వైఎస్ భారతి గారి క్యారెక్టర్ కానీ విజయమ్మ గారి క్యారెక్టర్ కానీ మీకు ఎలా అనిపించింది? వాళ్ళ క్యారెక్టర్ ఏంటో అక్కడక్కడ నాకు అలా అనిపించలేదు, కొద్దిగా ఫీల్ అవ్వలేదు. కానీ ఎప్పుడు ఈ జీవా గారు క్యారీ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళ క్యారెక్టర్ కూడా కొద్దిగా మనకి కనెక్ట్ అయ్యారు. అంటే ఫ్యామిలీతో కలిసి ఆడియన్స్ చూడొచ్చు. వన్ మోర్ అబౌట్ యాత్ర 2 is ever forever biopic in politics. That's it. Yeah.